కీర్తనాకారుడు మరి చాలా గొప్ప సంగతులు దేవుని నామాన్ని కీర్తిస్తూ మరి దేవుని స్తుతించాలి అని చెప్తూ ఎంతగానో మరి చక్కని కీర్తన భాగాన్ని కీర్తనకారుడు రాశారు. దేవుని మహింపరచాలి, సమస్త దేవతల కంటే గొప్పవాడైన మన దేవుని స్తుతించటం అది మనోహరం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన నామాన్ని మనం మహింపరచాలి. ఆయన మరి తనకు ఇష్టమైనటువంటిది అంతయు జరిగించేవాడు గనుక, ఆయన అద్భుతాలు చేసేవాడు గనుక మరి గొప్ప దేవుని బట్టి మనం స్తుతిస్తూ ఎంతైనా మరి మహింపరచాలి. మరొకసారి మన రెండు చేతులెత్తి దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, 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 హల్లెలూయా, స్తోత్రం. మంచిది. చక్కని కీర్తన మనకు వివరించిన పెద్దలకు వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఇప్పుడు సాక్ష్యాలకు సమయం. దేవుడు మీ పట్ల చేసిన మేలును బట్టి, ఉపకారాలను బట్టి సాక్ష్యాలు చెప్పేవారు త్వరగా లేచి చిన్న చిన్న సాక్ష్యాలు చెప్పి దేవుణ్ణి మహిమపరచాలని మనం చేస్తూ ఈ సమయాన్ని సాక్ష్యానికి అప్పగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సాక్ష్యం కన్నవాటిని విన్నవాటిని చూసి చెప్పకుండా ఉండలేము అని ఎవరన్నారా? యోహాను, పేతురులు అన్నారు. మేము కన్నవాటిని ఏం చెప్పగం, ఎందుకే ఆయన గురించి మాట్లాడతారు, యేసయ్యని గురించి అనుకో, మానేసే చెప్పొద్దు ఎక్కడ అని అంటే ఏమన్నారు? అది అట్లాగే మొన్న 5వ తారీఖున ఉల్లంకి శరత్ బాబు మణిమంజర్ల కనిష్ట పుత్రిక వివాహం చావాస్ ఫంక్షన్ హాల్లో జరిగింది. చాలా ఘనంగా జరిగింది. ముఖ్యంగా నేను చెప్పేదంటే, ఆ నవదంపతులను ఉద్దేశించి మన సంఘ కాపరి గారు ఆ దంపతులకు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి వర్తమానము, తమ నిజ జీవితంలో సంసారంలో భార్యాభర్తలు ఏ విధంగా ఆ సంసార జీవితాన్ని కొనసాగించాలి అనే అంశం మీద మహత్తరమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. చప్పట్లు కొట్టి నేను గట్టిగా అంత 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 ఆ విధంగా ఉందన్నమాట. ఆ విధంగా జరిగింది. అట్లా కాకుండా అట్లాగే మా అల్లుడు గారు, మూడు అల్లుడు ద్రాక్ష గారి పెనిటి చెల్లెల మ్యారేజ్ కూడా అక్కడ లూథరన్ చర్చిలో జరిగింది. ఇందిరా కాలనీలో అక్కడే దగ్గరే, అక్కడ కూడా ఘనంగా జరిగింది. ఇంతకని నేను చెప్పొచ్చేది ఏంటంటే, మన దైవజనులు బైబిల్ గ్రంథాన్ని పఠించి బైబిల్ స్కూల్లో పాఠశాలల్లో బాగా తర్ఫీదయ్యి ఈ విధమైన సందేశాలను ప్రజలకు ఇచ్చి అనేక మందిని దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తున్నటువంటి ఆ బిడ్డలు, ఆ దైవజనులు ఎంత అభినందనీయులు. నిజంగా ఎంతో ఎంతో ఎంతోమంది అసలు చర్చీలు చాలటం లేదు. అన్ని చర్చీలు పడగొట్టడం పెద్ద చేయటం చాలక, అంటే ఆ విధంగా యేసయ్యని గురించి, ఈ బైబిల్ గ్రంథాన్ని గురించి ప్రజలకు వివరించి ఇంతకన్నా మహత్తరమైన గ్రంథం లేదు. ఇంతకైనటువంటి దేవాది దేవుడు అసలు లేడు. ఈయనే నీ సజీవుడు దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు, ఇంకెవరూ లేరు అని ఆ సందేశాలతో ప్రజల్ని ఉత్తేజితులు చేసి ఆ రాజ్యానికి వారసులుగా చేస్తున్నటువంటి ఆ దైవజనులు ఎంతైనా అభినందనీయులు. నేను ఈ మాట చెప్పలేక, ఉండలేక, తట్టుకోలేక ఎప్పుడు చెబుదాం ఆ సాక్ష్యం. నన్ను తీసుకెళ్ళి ఒకడు ఉండాలి. నేను ఒంటరిగా నేను పోలేను. అది భగవంతుడు. ఇంకా ఒంటరిగా నడవడానికి ప్రయత్నం చేస్తున్నా ఈ వయసులో కూడా. ఆ శక్తిని
బలాన్ని ఇవ్వాలని మీరు ప్రార్థించాలని మిమ్మల్ని ముఖ్యంగా కోరుకుంటూ నా ఈ సాక్ష్యాన్ని ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ బాబు. మంచిది. మరి చక్కని సాక్ష్యం చెప్పి దేవుని మహిమపరిచిన పెద్దలకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, స్తోత్రం. మంచిది. మరొక సాక్ష్యం విందాం. ప్రైజ్ ది లార్డ్. అడిగే వాటికంటే ఊహించే వాటికంటే, అడిగే వాటికంటే ఊహించే వాటికంటే అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అడిగే వాటికంటే ఊహించే వాటికంటే, అడిగే వాటికంటే ఊహించే వాటికంటే అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే కాపరివి నీవేనయ్యా. ప్రభునామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. పాస్టర్ గారికి వందనాలు. సంఘ పెద్దలందరికీ నా వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా సాక్ష్యం ఏంటంటే ప్రభునామ స్తోత్రాలు. ఎంగేజ్మెంట్ అయ్యి 1 నెల రోజుల్లోనే వివాహం పెట్టుకున్నాం. ప్రభునామ స్తోత్రాలు. పాస్టర్ గారిని అన్నాను, అయ్యా ఎంత తొందరగా పెడుచున్నావు, అన్నీ ఎలా సమకూర్తి అంటే, నువ్వు ప్రార్థన చెయ్యి, దేవుడు అన్నీ సమకూరుస్తాడని చెప్పాడు. ప్రభునామ స్తోత్రాలు. దేవుడు అన్నీ సమకూర్చాడు. ఇంకా అధికముగా మిగిలేదట్టు చేశాడు నా దేవుడు. నేను ఆయన మీద ఆధారపడి ఉన్నాను. ప్రభునామ స్తోత్రాలు. అయ్యా నీ వైపే చూస్తున్నాను, నువ్వే కార్యం చేయాలి, గొప్పగా ఘనముగా జరగాలి అని ప్రతి పని చేసుకుంటూ ఆయన స్తుతిస్తూనే ఉన్నాను. ప్రభునామ స్తోత్రాలు. గొప్పగా దేవుడు వివాహాన్ని ఘనముగా జరిగించాడు. ఆయన నామాన్ని మహిమపరిచాను. ప్రభునామ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా తండ్రి ఎంతగానో గొప్పగా జరిగించాడు. నా ఆత్మీయ తండ్రి కూడా అంతగా నిలబడ్డాడు. ప్రభునామ స్తోత్రాలు. ఆ బిడ్డ ఉండి అన్నీ చూసుకున్నాడు. ప్రభునామ స్తోత్రాలు. మేమందరం ఇంటికి వెళ్ళిపోయినాను, అక్కడే రాత్రి వరకు కూర్చొని ఎంతగానో చేశాడు. ప్రభునామ స్తోత్రాలు. ఆ బిడ్డకి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. అక్క వాళ్ళు, అక్క పిల్లలు, నరేష్ పాస్టర్ గారు, సురేష్ పాస్టర్ గారు అందరూ ఎంతగానో నిలబడ్డారు నా తరపున. ప్రభునామ స్తోత్రాలు. వారందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. సంఘం అంతా ప్రార్థన చేశారు. మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ ఆ బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేయండి. నా చిన్న బాబు కన్వెన్షన్లో బాప్తీసం తీసుకోవాలని నేను అనుకున్నాను. ప్రభునామ స్తోత్రాలు. బాప్తీసం తీసుకోవడానికి ఆ బిడ్డ సిద్ధపడుచున్నాడు. మీరందరూ ప్రార్థించమని చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మరి చేసిన కార్యాన్ని బట్టి వినీత్ని అలాగే పూజిస్తాను. దేవుడు భార్యాభర్తలుగా జతపరిచి వారి వివాహం ఘనంగా జరిగించిన దాన్ని బట్టి మనమందరం కూడా దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మరొకసారి దేవుని నామానికి స్తోత్రాలు. దైవ సేవకులకు, దైవ సేవకురాండ్రికి, సంఘానికి, సంఘ పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి 5వ తేదీన జరిగిన వివాహానికి సంఘం అంతా వచ్చి, మరి అంతకుముందు జరిగినటువంటి ఈ వివాహం ఏప్రిల్ నుంచి మేము వివాహ విషయమై ప్రార్థిస్తున్నాం. సేవకులు, సంఘం అంతా ప్రార్థిస్తున్నారు. అనుష వివాహ విషయం మరి ఎన్నో విషయాల్లో దేవుణ్ణి అడుగుతున్నాం, కానీ మాకు నచ్చితే వాళ్ళకు నచ్చట్లేదు, వాళ్ళకు నచ్చితే మాకు నచ్చట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఏప్రిల్ మాసంలో ఈ విషయమై
మరి దేవుడు సమకూర్చినటువంటి ఈ సుధీర్ బాబు వాళ్ళ ఫ్యామిలీని మాకు పరిచయం చేసి మరి ఆ విధంగా దేవుడు అప్పటి నుంచి చాలా నెలలు మాకు ముందున్నప్పటికీ అన్ని విషయాల్లో ఈ రెండు కుటుంబాల మధ్య సమాధానం ఇచ్చి సమస్తాన్ని నడిపించిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ విధంగా నడిపించడానికి మరి ఈ సంవత్సరం 40 దినాలు ఉపవాస కూడికల్లో నేను అయితే విజ్ఞాపన ఇచ్చాను, కానీ ఒక్కరోజు కూడా అటెండ్ కాలేకపోయాను. మరి ఉదయకాల సమయంలో అయినప్పటికీ సంఘం నా కోసం ప్రార్థించిన విధానానికి మరి సంఘానందరికీ సేవకులకు మరి ముఖ్యంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి సంఘ ప్రార్థన నేను బలంగా నమ్ముతాను, సంఘం ప్రార్థిస్తే కార్యం జరుగుతుందని. అంతేకాదు ఈ సంవత్సరం దేవుని వాగ్దానం మన సంఘం విషయంలో నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుతానన్న వాగ్దానం రోజు చదివేదాన్ని. దేవుడు నిత్యమైన కృపతో మీరు వాత్సల్యం చూపుతానన్నారు. అయ్యా అది నిజం చేయండి. మళ్ళీ అదే వాక్యంలో క్రింద వచ్చేటప్పటికి నువ్వు భీతి చెందొద్దు, భయపడొద్దు, ఆ 2 మాటలు మాత్రమే చదువుకునేదాన్ని. ఆ ముందు వెనక ఏం వాక్యాలు చదివినా చదువుపోయినా వాటిని మాత్రం గుర్తు చేసుకుంటూ ఉండేదాన్ని. నువ్వే విషయంలో భీతి నీకు దూరం అవునుగాక అనే వాగ్దానం మాత్రం రోజు చదివేదాన్ని మాత్రం. ఆ విధంగా దేవుడు మరి వివాహ విషయంలో ఎలాంటి ఆర్థికంగా కానీ అన్ని మరి సేవకులు కానీ సంఘం నడిపింపు కానీ మరి మా బంధువులు కానీ ఇరు కుటుంబాల నడిపింపు ఏ విషయంలో కూడా మరి భయం అనేది లేకుండా దేవుడు మమ్మల్ని నడిపించినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న విశ్వాసంతో దేవుడు మా ముందు ఉండి అన్ని విషయాలు నెమ్మదిగా సమాధానంగా జరగడానికి అన్ని విషయాల్లో ఎక్కడా కూడా ప్రభు లోటు లేకుండా మరి కానాను వివాహంలో ఎలా అయితే దేవుడు శ్రేష్టమైనవి ఇచ్చినట్లు మరి దేవుణ్ణి దినదినం అడుగుతూ వచ్చాను. అక్కడ ఉన్నటువంటి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆహారాన్ని తిని తృప్తి పొందేవన్న వాగ్దానంతో మరి అది కూడా మా పట్ల నిజం చేయి అయ్యా. శ్రేష్టమైన ఆహార పదార్థాలు ఇవయ్యా. వచ్చిన వాళ్ళందరూ నెమ్మదిగా రావాలి, సమాధానంగా వెళ్ళాలి, ప్రయాణాల్లో తోడుగా ఉండాలి. ప్రతిదీ అన్ని విషయాల్లో దేవుడు మా ముందు ఉండి నడిపించిన విధానానికి దీనంతటికీ మమ్మల్ని విధంగా ఆత్మీయంగా బలపరిచిన సేవకులకి సంఘానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ చిన్న కుటుంబాన్ని కూడా దేవుడు క్రీస్తు అనే బండ మీద వాళ్ళు కట్టబడాలని మరి వాళ్ళు 16వ తేదీన మళ్ళీ ప్రయాణమై బెంగళూరులో ఉండడానికి దేవుడు ఒక గృహాన్ని అక్కడ సిద్ధపరిచిన విధానానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎక్కడున్నప్పటికీ వాళ్ళు దేవుని బిడ్డలుగా ఉండాలి, వాళ్ళ తరం దేవుని మహింపరిచే తరంగా ఉండాలని మరి వాళ్ళ ఆ కుటుంబం వర్ధిల్లాలని ప్రార్థించమని సంఘాన్ని కోరుకుంటూ మరి అన్ని విషయాల్లో మాకు సపోర్ట్గా నిలిచిన సంఘం అందరికీ, సంఘ పెద్దలకు, సేవకులకి అందరికీ మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ నా చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. మంచిది. మరి దేవుడు గొప్ప కార్యం చేసి సుధీర్ బాబుని అలాగే అనుషాను దేవుడు భార్యాభర్తలుగా జతపరిచి వారి వివాహాన్ని ఎంతో ఘనంగా దేవుడు జరిగించారు. ఆయన చేసిన మేలులను బట్టి, ఉపకారాలను బట్టి మరి మనమందరం కూడా దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, 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 హల్లెలూయా, స్తోత్రం. మరొక సాక్షి విన్నాం. దేవుని నా స్తోత్రములు. నేను వచ్చి 4 వారాలు నెల అయింది కూడా. మరి నాలో పాస్టర్ గారికి, ఇక్కడ చేరి ఉన్న ప్రతి బిడ్డకి, ప్రతి విశ్వాసులకి అందరికి నా వందనాలు. చాలా బలయంత అయిపోయి నేను లెగవలేక, అందులో బంధువుల ఇంటికి ఏదన్నా కీడు జరుగుతుంది, బంధువులని ఎవరైనా చనిపోతే వెళ్ళిన కానించి కూడా నాకు నెమ్మది లేదు. ఇంటికి వచ్చిన కానించి కూడా దేవుని నాకు స్తోత్రాలు, వందనాలు. మీరంతా నా కోసం ప్రార్థించినందుకు నేను ఈ సాక్ష్యంలో నిలబడ్డాను. మరి మా సహోదరులు ప్రార్థన చేస్తే నాకు బలం అని. శరీరం ఎక్కడుంది కానీ ఆత్మ అంతా ఈ చర్చిలోనే ఉంటుంది. దేవుని నాకు స్తోత్రాలు. ఎక్కడుండా, అడవిలో ఉండా కూడా ఆత్మ అంతా కూడా నాకు చర్చిలో సంఘాన్ని అందుకోలేకపోయాను. నేను బలహీనరాలు అయిపోయాను అని ఇదే ఆలోచన ఉంటామా. ఏం పర్వాలేదు, ఎక్కడున్నా కూడా మనకు దేవుడు ఉన్నాడని బలపరుచుకునేవాళ్ళం. దేవుని నాకు స్తోత్రాలు. ఇవాళ సంస్కారం కావాలని అనుకున్నాను నేను, కానీ పోయిన ఆదివారం నాడు తెలుసు కానీ మర్చిపోయి ఏదైతే అని అంటే ఆయన మహింపరచడమే కావాల్సింది కాబట్టి నేను ఆయన సాక్షిగా నన్ను నిలబెట్టుకున్నాడు కాబట్టి మీ అందరికి వందనాలు. చిన్నలకే పెద్దలకే వందనాలు కానీ స్తోత్రాలు. సర్వము నీవైన సర్వేశ్వరా, ఆది అంతము నీవు అమరండువు. సర్వము నీవైన సర్వేశ్వరా, ఆది అంతము నీవు
అమరుండవు శరణం నీవే కరుణించు దేవా, శరణము నీవే కరుణించు దేవా, సర్వము నీవైన సర్వేశ్వరా, నీ నామము స్తుతింతును నిఖిలాలోక పూజుడా, నీ నామము స్తుతింతును నిఖిలాలోక పూజుడా, అనుదినము నీ సేవ నేను చేతునయ్యా, నీ నామము స్తుతింతును నిఖిలాలోక పూజుడా, అనుదినము నీ సేవనే చేతునయ్యా. హల్లెలూయా. దేవుడు నాకు స్తోత్రాలు. నన్ను క్షేమంగా దేవుడు సాక్షిగా నిలబెట్టుకున్నందుకు మా సహోదరులు, మా దైవజనులు, మా పాస్టర్ గారు వీళ్ళంతా ప్రార్థన చేయటం కొరకే నేను నిలబడ్డాను. కాబట్టి నా కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలని అది ఒక ధైర్యం. కనుక ఈ సమాసాన్ని వదిలితే మాత్రం నాకు ఎంతో నీరసం. సమస్త విషయంలో నాకు తోడుగా, అండగా, కొండగా, కోటకున్నాడు. కానీ ఎక్కడున్నా కూడా నా ఆత్మీయ చర్చిలోనే ఉంటుంది. కాబట్టి నా కోసం, మా బిడ్డల కోసం ప్రార్థించాలని ఈ చిన్న సాక్ష్యాన్ని నేను ముగిస్తున్నాను. ఆమేన్. దేవుడు మరి సుభద్ర గారికి, తల్లి గారికి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి క్షేమంగా మరలా సంఘంలోనికి నడిపించిన దాన్ని బట్టి మనమందరం మన రెండు చేతులైతే దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. సేవకులకి, సేవకురాళ్ళకి, తల్లికి, మా చేరుకుడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, కావ్య కుమారుడి కొరకు ముందే మేము ప్రార్థన చేయమని చెప్పాము. దేవుడు స్వస్థత ఇచ్చాడు. ఆపరేషన్ అంతట్లో దేవుడు తోడుండి నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నేను ఫాస్టింగ్ ఉండి సేవకుని ద్వారా నువ్వే మాట్లాడాయి అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నాను. దేవుడు నీ నోట నవ్వుంచదును, ప్రహర్షంతో నీ పెదవులు నింపెదనని ఆ మాటలు నాతోనే మాట్లాడాడు. 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బిడ్డకి ఏం పెట్టలేదు. వాటర్ అని బాగా ఏడ్చాడు బుడ్డవాడు. దేవుడు అన్నిట్లో తోడుండి బిడ్డకి స్వస్థత ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన చేసిన సేవకులకి, చేరుకుడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లించుకుంటూ ఇది చిన్న సాక్ష్యం దేవుడు దించుగాక. ఆమేన్. మంచిది. మరి కావ్యాన్ని దేవుడు ప్రేమించి ఇచ్చిన కుమారుడికి దేవుడు ఇచ్చిన స్వస్థతను బట్టి, ఆపరేషన్ దేవుడు సక్సెస్ చేసి మరి ఆ కుటుంబానికి క్షేమంగా ఉంచిన దాన్ని బట్టి మనమందరం కూడా దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. మరొక సాక్షి విందాం. దేవుని నామని స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి వందనాలు. నాకు బాగా దగ్గు వస్తుంటే హాస్పిటల్కి వెళ్ళాను. ఆయన స్కానింగ్ రాశాడు. ఎక్స్రే తీస్తే గుండె ఏదో తేడాగా ఉందమ్మా, గుండె పెరిగినట్టుందని చెప్పాడు ఆయన. గుండె డాక్టర్ దగ్గరికి పోయి వెళ్ళమ్మా అన్నాడు. నాకైతే భయం వేసింది. నాకు చిన్నపిల్లలు అయ్యా, నాకు అప్పుడే గుండె సమస్య పెట్టక్కయ్యా అని ఏడ్చి గుండె దగ్గరికి వెళ్తే ఆయన ఈసీజీ ఎక్కువ తీసి బీపీ 200 ఉందమ్మా, బీపీ గుండె మీద భారం పడుతుంది, నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. చెప్పి ట్యాబ్లెట్లు ఇచ్చాడు. అవి వేసుకుంటే బీపీ కంట్రోల్లోకి వచ్చింది. మొన్న నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే ఎక్కువ తీసి గుండె బాగానే ఉందమ్మా, బీపీలో వాడుకో, రక్తం లేక నీకు అలా నొప్పులు వస్తున్నాయి అని చెప్పాడు. నా కోసం మీరందరూ ఎంతో ప్రార్థన చేశారు. పాస్టర్ గారు అయితే నీకేమవుదమ్మా, దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు, నువ్వు భయపడమాకని చెప్పి నా కోసం ప్రార్థించిన మీ అందరికీ మరొకసారి నా వందనాలు తెలియజేస్తున్నాను. నా బిడ్డల విషయమే మీరు ప్రార్థించండి, వారికి జాబులు రావాలని. మా అమ్మాయికి అయితే టైఫాయిడ్ జ్వరం వచ్చింది, ఇంజక్షన్ చేస్తున్నారు, దానికి మంచి స్వస్థత ఇవ్వాలని.
జాబులు వచ్చి వాళ్ళు స్థిరపరచాలని నా కోరిక. దేవుడే అది నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నా బిడ్డలకు జాబుల గురించి మీరు అందరూ మరొకసారి జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించమని. ఆమేన్, హల్లెలూయా. మంచిది. సహోదరి మేరీ గారి పట్ల దేవుడు గొప్ప కార్యం చేసి మరి దేవుడు ఆరోగ్యం ఇచ్చిన విధానం బట్టి మరి ఆ బీపీని కూడా దేవుడు కంట్రోల్ చేసి దేవుడి అద్భుతమైన కార్యం దేవుడు జరిగించినట్లుగా కుమార్తె ఏంజెలకు దేవుడు స్వస్థత ఇచ్చి ఆ జ్వరం నుండి దేవుడు విడిపించి బాగు చేయనట్లుగా కుమార్తెకు కుమారుడికి స్థిరమైన ఉద్యోగాలు దయచేయనట్లుగా మనం అందరం కూడా దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా. ప్రభునామ వందనములు. పాస్టర్ గారికి, పాస్టరమ్మ గారికి, మరి ముఖ్యంగా అమ్మకు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, సంఘ పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. నేను 20 సంవత్సరాల పైనుండి ఇక్కడ పరిచయం. నాకు డైమండ్ అక్క నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని పరిచయం చేశారు. కానీ ఏనాడు నేను నిలబడి మాట్లాడటం అనేది, స్కూల్లో పాఠాలు చెప్పటమే కానీ చర్చిలో నేను ఏ చర్చిలో కూడా నిలబడి ఉండలేదు. నాకు ధైర్యం చాలదు. అది దేవా నాకు ధైర్యం ఇవ్వని అడుగుతాను కానీ ఆ ధైర్యం నాకు ఎప్పటికీ రాలేదు. ఈరోజు తప్పకుండా చెప్పాలని నెల నుంచి నేను చెప్పుకున్నాను, దేవునికి మొరపెట్టుకున్నాను. మా పాప వర్షిణి అందరికీ దాదాపు ఇక్కడ తెలుసు, ఎక్కువ మందికి. పాప గురించి మీరందరూ కూడా, డెలివరీ గురించి మీరందరూ ప్రేయర్ చేశారు. పాపకి బాగానప్పుడు మెతుషల పాస్టర్ అమ్మ పాస్టర్ గారికి చెప్పు అని చెప్పేది, నాకు మెసేజ్ చేసేది, మెతుషల పాస్టర్ గారికి చెప్పండి. గొప్ప ఆదరణ ఇచ్చారు నాకు. అమ్మ అయితే నాకు అమ్మలేని, నాకు అమ్మలాగానే ఉండేవాళ్ళు ఎప్పుడు. ఇంత ప్రేమకి నేను అర్హురాలను అనుకునేదాన్ని. ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రిస్కిల్లా గారు, సలోమి, నిర్మలాంటి, గ్రేసమ్మ గారు, వీళ్ళతోనే ఎక్కువ పరిచయంగా ఉండేదాన్ని. కానీ అందరూ ప్రేమగా ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను ప్రేమగా నా కుటుంబాన్ని రిసీవ్ చేసుకున్నారు. మీ ప్రార్థనల వల్ల 37 రోజుల తర్వాత నా బిడ్డ తన కన్న కుమారుని కలుసుకుంది. బిడ్డ చేతిలోకి వచ్చిన తర్వాత, తల్లి చేతిలోకి వచ్చాక నేను సాక్ష్యం చెప్పాలనుకున్నాను. తగ్గిపోతుందమ్మా, ఏముండదని చెప్పారు పాస్టర్ గారు. అదే నమ్మకంతో ప్రతిరోజు గత నెల డిసెంబర్ 19 నుండి డైమండ్ అక్కని ఉదయాన్నే లేచి ఎందుకులే బాధ పెట్టడం అనుకునేదాన్ని. కానీ చెప్పకుండా ఉండలేకపోయేదాన్ని. ఆ క్షోభ నుంచి, ఆ దుఃఖం నుంచి అక్కకు చెప్పుకుంటూ ఉండేదాన్ని. తగ్గిపోయింది. పాస్టర్ గారు ప్రేయర్ చేస్తారు, సంఘం ప్రేయర్ చేస్తుందని చెప్పారు. మీ అందరికీ కూడా వందనాలు. బిడ్డ స్వస్థత ఉన్నాడు. అట్లాగే నా కుమారుడు, కోడలు వచ్చారు. వాళ్ళు మళ్ళీ తిరిగి యూఎస్ వెళ్ళిపోయారు. వాళ్ళ ప్లేసుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు క్షేమంగా చేర్చినందుకు, క్షేమంగా వాళ్ళ ప్లేసుల్లో వాళ్ళ ఉద్యోగాల్లో చేరినందుకు, వాళ్ళకి మంచి ఆరోగ్యాలు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. బిడ్డ గురించి, వర్షిణి గురించి, వర్షిణి ఫ్యామిలీ గురించి, మరి ముఖ్యంగా అనిల్, మా అల్లుడు అనిల్, బిడ్డ చాలా కష్టపడ్డాడు అక్కడ. పాస్టర్ గారు ప్రేయర్ చేస్తున్నారు, అయ్యా అనిల్ నీకు ధైర్యంగా ఉండు అని చెప్పడానికి కూడా నాకు ధైర్యం చాలేదు కాదు. ప్రేయర్ చేసుకుందాం అని మాత్రమే మెసేజ్ పెట్టేదాన్ని. అల్లుడు కూడా నిలబడ్డాడు. దేవుడు సాక్షులుగా నిలిచారు. యువాన్షి జయదేవ్ అనే పేరు పెట్టుకున్నారు బాబుకి. దేవుడికి మహిమ కలుగును గాక. మీ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘానికి అందరికీ కూడా నా ధన్యవాదాలు. యేసయ్యా నీవే నాకు మార్గము, సత్యము, జీవమయా. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నన్ను ప్రేమించెను, నన్ను విడిపించెను, నన్ను దీవించెను, నన్ను బ్రతికించెను, అనుక్షణము రక్షించెను. యేసు అనుక్షణము రక్షించెను, అనుక్షణము
అందరూ చప్పలు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. శత్రువులను చెదరగొట్టి చీకటిని వెలుగు చేసి ప్రతి క్షణము కాపాడెను. యేసు నన్ను ప్రతి క్షణము